ఇక మీదట ప్రైవేట్ స్కూల్స్ ఇష్టం వచ్చినట్టు ఫీజు వసూలు చేయడం జరగదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును మాత్రమే తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అబ్బా, వినడానికి ఎంత బాగుంది కదా. బట్ ఇది మన రాష్ట్రంలో కాదండి. ఇది వావ్ విజయ్ గారు తమిళనాడులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక తమిళనాడులో 13,000కు పైగా రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్లో తమిళనాడు ప్రభుత్వం కొంత ఫీజు స్ట్రక్చర్ ని తీసుకురావడం జరిగింది. ఆ ఫీజు స్ట్రక్చర్ లో ఉన్నంత ఫీజును మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ తీసుకోవాలి. లేదు దానికంటే ₹1 ఎక్కువ తీసుకుంటే ప్రభుత్వము వెంటనే ఆ స్కూల్ కు ఉన్నటువంటి రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయాలనేసి ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నిజంగా గ్రేట్ కదా. ఇప్పుడు గనక చూసుకుంటే మనము ఒక ఎంత అయితే సంపాదిస్తున్నామో అంతలో ఒక 50% మనం పిల్లల స్కూళ్ళకే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అంత స్కూల్ ఫీజెస్ మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. బట్ ఇక తమిళనాడులో ఇప్పుడు అలాంటి బాధ లేదు. ఇక మన తెలంగాణలో అదే విధంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండు కదా. మనకు కూడా కొంచెం ఫీజు భారం తగ్గుతుంటే లక్షలు కట్టి మనం చాలా ఇబ్బందికి గురవుతున్నాం కదా. ఈ రీల్ దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూద్దాం నెక్స్ట్ మన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని మనల్ని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తారేమో.